హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము. మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చేరిన నియమాలను పాటించండి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కాబట్టి వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగిస్తే చాలు, సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి. దేవుని పూజలు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు, దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసి పూజగది నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీపై ఉంటుంది. ఇంట్లోని పూజాగదిలో 2 వైపులా పసుపుతో స్వస్తి చేసిన అన్ని వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం ప్రార్థిస్తుంది. ఓం నమః శివాయ అని కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి. పూజ గదిలో లక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి. ఇలా పూజిస్తే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు. పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి. పూజ గదిలో ఉన్న అక్షింతలను దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పూజగదిలో ఉండే దేవుడి పటాలను కూడా పాతవి ఉంచకూడదు. పూజగదిలో పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి. పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిని దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇది స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు.
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్ళని చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంటి ముందు పసుపు నీళ్ళు చల్లేవారు ఆ నీళ్ళల్లో పసుపుతో పాటు ఒక నాణెం వేయాలి. నీళ్లు చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ నాణెం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి. అప్పుడు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట. స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరిస్తుందట. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును తీసుకుంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ళ ఉప్పును పాటు లక్ష్మీదేవిని కూడా మీ ఇంటి అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కడప మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శనివారం రోజు చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు ఆకులు లేకపోతే ఆ పూజకు అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం రోజు చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు తులసి ఆకులు ఉండాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అని పండితులు చెబుతున్నారు. ఈ విషయం గుర్తుంచుకోండి. దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 వత్తులతో వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. దీపం 9 వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ఏదైనా ప్రవాహం పెరుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.